నమస్తే, వెల్కమ్ టు రిపోర్టర్స్ టైమ్. నేను రాజశేఖర్. ముందుగా మనం చూసుకుంటే రిపోర్టర్స్ టైంలో నల్గొండలో మా ప్రతినిధి కిరణ్ మనకి అందుబాటులో ఉన్నారు. ప్రాంతం ఏదైనా, అంశం ఏదైనా, ఇష్యూ ఏదైనా దానిపై సమగ్ర సమాచారం అందించడానికి మా ప్రతినిధి అందరూ సిద్ధంగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే నల్గొండ వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి కిరణ్ మనకి అందుబాటులో ఉన్నారు. ఎంపీ కోమటిరెడ్డి ఇంట్లో ముగిసిన కాంగ్రెస్ నేతల మీటింగ్. ఇక్కడ ప్రధానంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లోకలోకల్లి అంటే ఎలా వ్యూహాలపై వెళ్ళాలని అనే ఒక చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కోమటిరెడ్డి ఇంట్లో జరిగినటువంటి పరిస్థితి ముగిసింది. 3 గంటలకు పైగా వివిధ అంశాలపై నేతలు చర్చించారు. పార్టీలో చేరుకు మహబూబ్ నగర్లో ప్రియాంక గాంధీ సభపై చర్చ, అలాగే త్వరలోనే ఉమ్మడి వ్యాప్తంగా బస్సు యాత్ర నిర్వహించినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించినటువంటి పరిస్థితి చేరికల్లో కూడా ఇప్పుడే వేగంగా వద్దు, ఎన్నికల కమిటీ ఎవరైతే ఉందో చేరికల కమిటీని సంప్రదించిన తర్వాత చేర్చుకోవాలన్నటువంటి ఒక ప్రతిపాదన కూడా తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి కిరణ్. రాజశేఖర్, ఇక కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా మారిందని చెప్పవచ్చు. గత కొద్ది రోజులుగా రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా నియామకం అయిన తర్వాత రేవంత్ రెడ్డి అధ్యక్షుడిగా ఉన్న సమయంలో నేను గడపకు గాంధీ భవన్ మెట్లు కూడా ఎక్కడని ఏదైతే శపథం చేశాడో కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఆ తర్వాత కొద్ది రోజుల పాటు రేవంత్ రెడ్డికి కోమటిరెడ్డికి మధ్య పొరపచ్చాలు వచ్చాయి. నల్గొండలో పాదయాత్రకు కూడా ఆయన సహకరించలేదు. మరోసారి వచ్చినటువంటి పాదయాత్రలో పాల్గొనడం జరిగింది. అయితే గత కొద్ది రోజులుగా వీరిద్దరు కూడా కలిసి అన్ని వేదికల్లో పాల్పంచుకోవడం, అదేవిధంగా ఎవరైనా చేరికలున్నా ముందుగా కోమటిరెడ్డి వెంకటరెడ్డిని సంప్రదించిన తర్వాతనే పార్టీలోకి జాయిన్ అవుతున్నారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి చూస్తున్నా, జూపల్లి కృష్ణారావు చూస్తున్నా ముందుగా కోమటిరెడ్డి నివాసంలో సమావేశమైన తర్వాతనే వారు కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. ఏదైనా ఇక రేవంత్ రెడ్డితో ఇప్పుడు అంతా కలిసిపోయినట్లానే ఉన్నారు. అందరూ కూడా కలిసి తమ యొక్క పార్టీ అభివృద్ధి పైన, రానున్న ఎన్నికల్లో ఏ విధంగా నడుచుకోవాలనే అంశాలపైన పూర్తిగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో కీలకంగా మారిందని చెప్పవచ్చు. ఈ రోజు కూడా కోమటిరెడ్డి నివాసంలో జరిగిన సమావేశంలో పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో పాటు అదేవిధంగా ఇన్ఛార్జి ఠాక్రే వీళ్ళందరూ కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డితో సమావేశమే రానున్న కాలంలో పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకోవాలి, అదే విధంగా పార్టీలోకి ఎవరు వస్తారు, అదే విధంగా ఆగస్టు లో ఏదైతే బస్ యాత్ర అనుకుంటున్నారో కాంగ్రెస్ పార్టీ, ఆ బస్ యాత్ర రూట్ మ్యాప్ ఏంటి అనే పలు అంశాలపైన ఈ రోజు కోమటిరెడ్డి వెంకటరెడ్డితో 3 గంటల పాటు సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. ముఖ్యంగా అదే విధంగా మహబూబ్ నగర్ లో ప్రియాంక గాంధీ సభ ఏర్పాట్లు, అక్కడి కొంతమంది నాయకులు ఎవరైతే పార్టీలోకి వస్తున్నారో వారి చేరికల పట్ల, అదే విధంగా హైదరాబాద్ లోని తీగల కృష్ణారెడ్డి కూడా అతని కోడలు కూడా గత కొద్ది రోజులుగా కాంగ్రెస్ పార్టీలోకి రావాలని బీఆర్ఎస్ పార్టీ నుండి దాని అన్నిటిపైన కూడా ఈ రోజు సమావేశం నిర్వహించి అన్నిటిపైన చర్చించుకోవడం జరిగింది. అదే విధంగా ఆగస్టు లో ఏదైతే తను బస్ యాత్ర చేస్తారని గతంలో చెప్పడం జరిగింది. చివరికి ఆగస్టు లో దాని రూట్ మ్యాప్ కూడా ఫైనల్ చేసి బస్ యాత్ర ఏ విధంగా ఉండాలని దానిపైన ఈ రోజు సుదీర్ఘంగా చర్చించదలుస్తుంది. ఇక ముఖ్యంగా నల్గొండ జిల్లా రాజకీయాలకు వస్తే ఇప్పటికే నగరకల్ నుంచి బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశంతో పాటు కోలార నియోజకవర్గ మార్కెట్ చైర్మన్ శశిధర్ రెడ్డి వీరిద్దరు కూడా గత కొద్ది కాలంగా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారని ప్రచారం జరిగినప్పటికీ ఉమ్మడి నల్గొండ జిల్లాలో సీట్లు అన్ని కూడా భర్తీ అయ్యాయని, ఎవరు కూడా కాంగ్రెస్ పార్టీలోకి ఇప్పుడు రావద్దని, అదే విధంగా ఇప్పటి వరకు వారు చేరిక అంశంపై తన దృష్టికి రాలేదని కూడా ఆయన మాట్లాడడం జరిగింది. దీంతో గత కొద్ది కాలంగా ఉమ్మడి నల్గొండ జిల్లా ఎవరైతే అసంతృప్తి ఉన్నారో బీఆర్ఎస్ పార్టీలో వారు కాంగ్రెస్ పార్టీలోకి ఏదైనా టికెట్ ఆశించి వస్తారని అనుకుంటే ఆ టికెట్ ఇప్పటికే కన్ఫర్మ్ అయ్యాయని, ఉన్న వాళ్ళకి టికెట్ ఇస్తామని ఆయన చెప్పడంతో కొద్దిగా నల్గొండ జిల్లాలో చేరికలు రోజులు ఆగే సమయం పడే అవకాశం ఉంది. మొత్తానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ ఇంటిలో జరిగినట్టు ఈ యొక్క కీలక సమావేశంలో రానున్న రోజుల్లో ఏ విధంగా పార్టీని ముందుకు తీసుకుపోవాలనే దానిపైన ప్రధానంగా చర్చ జరిగినట్టు తెలిసింది. అదే విధంగా గత కొద్ది రోజుల క్రితం నడుస్తున్నటువంటి కరెంటు సమస్య పైన కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలకంగా మారిందని చెప్పవచ్చు. రేవంత్ రెడ్డి ఏదైతే తానా మహాసభల్లో 3 గంటలే 3 పంటలే అన్న దానిపైన తీవ్రమైన చర్చ జరుగుతుంది. అదేవిధంగా 24 ఉచిత విద్యుత్ పైన కూడా బీఆర్ఎస్ పార్టీ రేవంత్ రెడ్డి చేసిన వాటి పట్ల రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు, అదేవిధంగా ధర్నాలు, దిష్టిబొమ్మల దహన కార్యక్రమాలు నిర్వహించింది. అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక్కరు మాత్రమే నల్గొండ జిల్లాలోని ఒక సబ్ స్టేషన్ కి వెళ్ళి అక్కడ లాగ్ బుక్ తీసుకొని అక్కడ విద్యుత్ సమయాల పట్టికను చూడడంతో ఒక్కసారిగా అలర్ట్ అయినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి సబ్ స్టేషన్లలో మెన్షన్ చేసేటువంటి లాగ్ బుక్లు అన్ని కూడా సరెండర్ చేయాలని చెప్పడంతో ఒక్కసారి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కీలకంగా మారిందని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రభుత్వాన్ని ఎండదీసే క్రమంలో కావచ్చు, ఆ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం అయితే కోమటిరెడ్డి వెంకటరెడ్డి వల్ల అయితే బీఆర్ఎస్ పార్టీ అయితే ఒక అడుగు వెనకేసిందని చెప్పవచ్చు.
ఇలా ఎన్ని అంశాలు చూస్తున్నట్టయితే కోమటిరెడ్డి వెంకరెడ్డి అయితే ఇప్పుడు ప్రస్తుతానికైతే నల్గొండ జిల్లా భువనగిరి ఎంపీగా ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకరెడ్డి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో కీలకంగా మారాడని, అతని యొక్క సూచనలు సలహాలతోనే పార్టీ ముందుకు పోతుందనే సంకేతాలు అయితే వస్తున్నాయి రాష్ట్రకి. రైట్ కిరణ్, ఒకటి ప్రధానంగా చూసుకుంటే చర్చ మొత్తం చూసుకుంటే రాబోయే ఎన్నికల నేపథ్యంలోనే జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కర్ణాటక ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ కూడా మంచి ఊపి మీద ఉంది, జోష్ కొనసాగుతుంది చేరికల విషయం. అయితే ఇక ప్రధానంగా చర్చలకు అంటే చేరికలకు వచ్చేసినప్పటికీ చేరికల కమిటీతో చర్చించిన తర్వాత మాత్రమే జాయిన్ చేసుకోవాలంటే దీంట్లో కొంతమంది బీఆర్ఎస్ నేతలు వస్తున్నారు. అంటే వ్యూహాత్మకంగా అంతకుముందు కొన్ని కామెంట్స్ కూడా ఈటెల రాజేందర్ లాంటి కొంతమంది నేతలు చేసినటువంటి పరిస్థితి. అంటే కోవట్లు అన్ని పార్టీల్లోనూ బీఆర్ఎస్ సంబంధించి ఎవరైతే ఉన్నారో కేసీఆర్ సంబంధించినటువంటి కోవట్లు ఉన్నారన్న నేపథ్యంలోనే కొంచెం జాగ్రత్త వహిస్తూ చేరికల విషయంలో జాగ్రత్త తీసుకుంటున్నారనే విధంగా మనం ఆలోచించాల్సిన అవసరం ఉందంటారా? రాజశేఖర్, మీరు చెప్పినట్లుగా ఇవన్నీ కూడా అంశాలు పరిగణలోకి వస్తుంటాయి, తీసుకోవచ్చు కూడా. ఎందుకంటే ఒక పార్టీలో ఉన్న నాయకులు ఇంకో పార్టీలోకి వెళ్ళినంత మాత్రాన అక్కడ నిలకడగా ఉంటారనైతే నమ్మకాలు ప్రస్తున్న రాజకీయాల్లో అది కనబడం లేదు. అదే విధంగా కోమటిరెడ్డి వెంకరెడ్డి కూడా గత కొద్ది రోజులుగా ఏదైతే కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన తర్వాత ఆ ప్రభావం తెలంగాణ కూడా పడడంతో దాదాపు ఇంతవరకు బీఆర్ఎస్ పార్టీలో అసంతృప్తి ఉన్న నాయకులందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి రావాలని, అదే విధంగా ఇక్కడ టికెట్ దొరకనట్టు అక్కడ టికెట్ దక్కించుకోవాలనే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ నాయకులు అయితే ఎందుకంటే మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ దేశంలో రాష్ట్రంలో 60 సంవత్సరాల పాటు పరిపాలించింది. దీంతో ప్రతి నియోజకవర్గంలో కూడా వారికి అంటూ ఒక ప్రత్యేకమైనటువంటి కార్యకర్తలు ఉంటారు, సాలిడ్ ఓట్లు ఉంటాయి. మినిమం 20 నుంచి 30 వేల ఓట్లు ప్రతి నియోజకవర్గంలో వాళ్ళకు కనిపిస్తూ ఉంటాయి. దీంతో గత కొద్ది రోజులుగా అయితే కాంగ్రెస్ పార్టీలో కొద్దిగా అసంతృప్తి, అదేవిధంగా పార్టీ కొద్దిగా అధికారం 10 సంవత్సరాలు కోల్పోవడంతో కొద్ది రోజులు దూరంగా ఉండడంతో గత మొన్న జరిగిన కర్ణాటక ఎన్నికలతో రాష్ట్రంలో కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం పట్ల కొంత అసంతృప్తి ఉన్న నేతలంతా ఇటు వైపు వెళ్లాలని చూస్తున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీలోకి ఒకేసారిగా అన్ని జిల్లాలకు చెందినటువంటి నాయకులు ఒకేసారి వచ్చినట్టయితే ప్రస్తుతం అక్కడ నియోజకవర్గాల్లో ఇన్ఛార్జ్ ఉన్న నాయకులు కావచ్చు, అక్కడ ఉన్న క్యాడర్ కావచ్చు, కొత్త నాయకులు వస్తే ఈ పాత కొత్త నాయకులు కలుపుకోకుండా ఉన్నటికి ఎసరు వస్తుందనే భావంతో ఆశించి అడుగులు వేస్తుంది. ఎందుకంటే వచ్చే నాయకులందరూ కూడా ఏదో ఒక ఎమ్మెల్యే పదవి ఆశించి లేకపోతే అక్కడ అసంతృప్తిగా ఉంటే నాకు టికెట్ రాదన్న ఉద్దేశంతో ఈ పార్టీలోకి వచ్చినట్టయితే అక్కడ ఉన్న నాయకులకు ఇక్కడ ప్రస్తుతం వచ్చిన నాయకులకు టికెట్ అనౌన్స్మెంట్, ఎందుకంటే పార్టీలోకి వచ్చే ముందు వారు కూడా ఒక హామీతో వస్తుంటారు కాబట్టి వచ్చే వారందరూ కూడా ఎమ్మెల్యే టికెట్ కానీ మిగతా ఏదైనా పదవులు కానీ ఇస్తామన్న అధిష్టానం ఇప్పటివరకు ఎలాంటి హామీలు ఇవ్వకపోవడం, రాష్ట్ర పార్టీ కూడా ఇవ్వకపోవడం తోటి ఇప్పుడే రావద్దని కూడా వాళ్ళందరూ కూడా కోరుకుంటున్నారు. ఎందుకంటే ఒకవేళ వచ్చినట్టయితే ఆ నియోజకవర్గాల్లో ఉన్న నేతలను కాదని వీరికి అధిక ప్రాధాన్యత ఇస్తే మళ్ళీ మొదటికి వచ్చే ప్రయత్నం జరుగుతుంది. దీంతో కాస్తంత ఆలోచించి ఓపిక పట్టి నాయకులని ఆశించి రమ్మని చెప్తున్నారు. అదేవిధంగా చేరికలను కూడా గుంపగట్టుగా అందరినీ కాకుండా వాళ్ళు సెలెక్ట్ చేసిన పర్సన్లు అక్కడ ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో వాటి పట్టణ నియోజకవర్గాలు అయితేనే వాళ్ళని తీసుకోవడం జరుగుతుంది. ఇప్పటికే ఉమ్మడి నల్గొండ జిల్లాలో అయితే ఎవరిని కూడా రావద్దని అయితే కరాఖండిగా కోమటిరెడ్డి వెంకరెడ్డి చెప్పడం జరిగింది. అదేవిధంగా మిగతా జిల్లాల్లో కూడా ఇదే పరిస్థితి కొనసాగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి రాష్ట్ర. అంటే ప్రధానంగా చూసుకుంటే కరెంటు విషయంలో అంటే కరెంటు 24 గంటల ఉచిత విద్యుత్ సమయంలో ఏవైతే రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారో తానా సభలకు సంబంధించినటువంటి అమెరికాలో చేసిన కామెంట్స్కి సంబంధించి అందరూ వక్రీకరించారంటూ బయటికి రావడం, దిష్టిబొమ్మలు దహనం చేయడం, బీఎస్ పైన తమదైన శైలిలో అందరూ ఒకసారి ఏకతాటిపైకి వచ్చినట్టు కనిపించింది. అదే మరొకసారి ఈ మీటింగ్ అంటే 3 గంటల పాటు కోమరెడ్డి ఇంట్లో జరగడం, దీనికి సంబంధించినటువంటి పూర్తి అంటే మేమంతా ఒక్కటే ఏకమవుతున్నాము అంటే సఖ్యత అనేది కాంగ్రెస్ పార్టీలో ఉంది అనే జనాలకు చెప్పే ప్రయత్నం కూడా అంటే ఒక రకంగా కాంగ్రెస్ పార్టీ బలపడడానికి ఇది ప్రధాన కారణం అనుకోవచ్చా? తప్పకుండా రాజశేఖర్, ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులందరి మధ్య కూడా సఖ్యత లేకపోతుంది. గత కొద్ది రోజుల క్రితం కూడా రేవంత్ రెడ్డికి కోమటిరెడ్డి వెంకరెడ్డి కూడా పటగడ్డి వేస్తే అన్నట్లుగానే ఉంది. అదేవిధంగా రేవంత్ రెడ్డి అదే ఉమ్మడి నల్గొండ జిల్లా చెందిన ఉత్తమ్ కుమార్ రెడ్డి తోటి ఇంకా వైరం నడుస్తూనే ఉంది, ఇంకా కలుపుకొని పోయే పరిస్థితి లేదు. కోమటిరెడ్డి వెంకరెడ్డి రేవంత్ రెడ్డి గత కొద్ది రోజులుగా కలిసి పనిచేస్తూ గత వారం 10 రోజులుగా ఏదైతే రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల పట్ల ఇటు బీఆర్ఎస్ అటు కాంగ్రెస్ ప్రభుత్వం పోటీగా దిగ్బొమ్మలు తగలబెట్టడం, సబ్స్టేషన్ల ముట్టడి కార్యక్రమం నడుస్తుంది. ఇందులో కీలకంగా కోమటిరెడ్డి వెంకరెడ్డి వ్యవహరించడం, ఇటు రేవంత్ రెడ్డి కలుపుకొని పోవడం. ఇప్పుడు ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ లో నాయకులందరూ కూడా ఒకే వేదికపై వచ్చి మేమంతా కలిసి ఏమున్నాము అనే సంకేతాలు ఇచ్చినట్టయితే కింది స్థాయి నాయకులకు కార్యకర్తలు కూడా ఒక మనోధైర్యం వస్తుంది. నాయకులంతా కలిసి ఉంటే వీరు కూడా ఆ నాయకుల బాటలో నడిచి కింది స్థాయిలో బలపడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మరో 2-3 నెలల్లో ఎలక్షన్ వస్తున్న నేపథ్యంలో కార్యకర్త స్థాయి వరకు కూడా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అందరూ కలిసే ఉన్నారు, రేపు కలిసి పనిచేస్తారు, రేపు అధికారం ఎలక్షన్ గా వీళ్ళంతా కలిసి పనిచేస్తారనే ఒక
ఉద్దేశాన్ని ఇటు కార్యకర్తలకు ప్రజలకు కల్పించినట్టయితేనే రేపు కాంగ్రెస్ పార్టీ నమ్మి ఓట్లేసే పరిస్థితి ఉంది. ఎందుకంటే గత ఎన్నికల్లో చూసుకున్నట్టయితే దాదాపు 12 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ గుర్తుకెళ్లి గెలిచి బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళడం జరిగింది. ఇప్పుడే కనుక ఇదే పొరపక్షాలు ఉంటే రేపు ఎలక్షన్ల తర్వాత కూడా ఇదే పరిస్థితి కొనసాగితే మరోసారి కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారాన్ని కోల్పోవడంతో పాటు ప్రతిపక్ష స్థానంలో కూడా వస్తుంది. కాబట్టి ఈసారి తప్పకుండా అందరూ కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో నాయకులందరితో కలుపుకొని పోవాల్సిందే. అదే విధంగా ఎక్కడైతే గెలుపుకోవాలు ఉంటాయో అదందరికీ టికెట్ ఇవ్వాల్సిందే. ఇదన్నీ ప్రయత్నాలు చేసి చివరి వరకు పోరాడితేనే బీఆర్ఎస్ ప్రభుత్వంపై విజయం సాధించే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కింది స్థాయి వరకు కాంగ్రెస్ పార్టీ అంతా కసే ఉందనే సంకేతాలు అయితే తప్పకుండా ఇవ్వాల్సిన పరిస్థితి అయితే ఉంది కాంగ్రెస్ పార్టీ. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. నెక్స్ట్ మనం మహబూబ్ నగర్ వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి ప్రదీప్ మనకి అందుబాటులో. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న గద్వాల్ ఎవరైతే బీఆర్ఎస్ నేతలు చేరినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఢిల్లీకి వెళ్ళినటువంటి బీఆర్ఎస్ నేతలు ఇవాళ రాత్రికి వారు ఢిల్లీ వెళ్ళనున్నారు. రేపు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సమక్షంలో హస్తం గూటికి కాంగ్రెస్ పార్టీలో చేరేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే కాంగ్రెస్లో జడ్పీ చైర్మన్గా చేసినటువంటి సరిత తిరుపతయ్య, అలాగే ఘట్టు కృష్ణమూర్తి కాంగ్రెస్లో వీళ్ళందరూ చేరనున్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది గ్రామాల సర్పంచ్లు అందరూ కూడా బీఆర్ఎస్ నేతలు, కానీ వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి చేరేటటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే అక్కడ ఉన్నటువంటి పరిణామాలపై పూర్తి అప్డేట్స్ అందిస్తారు. సో చెప్పండి ప్రదీప్. గుడ్ ఈవినింగ్ రాజశేఖర్. ఏదైతే జోగులాంబ గద్వాల జిల్లా జడ్పీ చైర్మన్ సరితా తిరుపతయ్య ఈ రోజు రాత్రికి ఢిల్లీ వెళ్లే అవకాశాలున్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే ఢిల్లీలో రాహుల్ గాంధీ గాని ప్రియాంక గాంధీ గాని సమక్షంలో పార్టీలో చేరే అవకాశాలు అయితే ఉన్నాయంటూ వాటి అంచనా ద్వారా తెలుస్తుంది. అయితే వీరితో పాటు గట్టు అయితే ఉమ్మడి గద్వాల జిల్లాలో మంచి పట్టున్న నేత సమరసింహారెడ్డి మరియు భరత్సింహారెడ్డి DKR నాకు అత్యంత ఆప్తుడు. అయితే గత కొంతకాలంగా బీఆర్ఎస్ పార్టీలో విముఖతతోటి బీఆర్ఎస్ పార్టీని విడిచి కాంగ్రెస్ జడ్పీ చైర్మన్ తో పాటు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు గట్టు కృష్ణమూర్తి, వారి దంపతులు ధనలక్ష్మితో పాటు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బండ్ల చంద్రశేఖర్ రెడ్డి, బంగ్లా విజయలక్ష్మితో పాటు మరికొంతమంది గ్రామాల సర్పంచులు ఈ రోజు ఢిల్లీ వెళ్తున్నారు. రేపు రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ తీసుకొని లేదా ప్రియాంక గాంధీ అపాయింట్మెంట్ తీసుకొని పార్టీలో చేరే అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఏదైతే జూపల్లి కృష్ణారావు తలపెట్టిన పాలమూరు ప్రజాబేరీ కొన్ని అనివార్య కారణాల వల్ల పోస్ట్పోన్ అవ్వడంతో పార్టీలో చేరేందుకు కొంత ఆలస్యం అవుతుంది. ఈ నేపథ్యంలోనే వీళ్ళు ఢిల్లీ వెళ్లేందుకు నిర్ణయం తీసుకున్నట్టు మనకు తెలుస్తా ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే గట్టులో అంటే ఉమ్మడి గద్వాల జిల్లాలోనే కాకుండా పాలమూరు జిల్లాలో మంచి పట్టున్న నేతలు కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్నట్టు మనకు తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలోనే పాలమూరు మావునార్ మున్సిపల్ చైర్మన్ రాధా అమర్తో పాటు మరికొంతమంది కీలక నాయకులు దామోదర్ రెడ్డి, రాజేష్ రెడ్డి మరియు జూపల్లి కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. అయితే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కొన్ని అనివార్య కారణాల వల్ల సమయం వేయకపోవడంతో కొంత ఆలస్యం అవుతుందన్న సంకేతాలు అయితే మనకు అందుతున్నాయి. ఈ నేపథ్యంలోనే గద్వాల జడ్పీ చైర్మన్ సరితా తిరుపతయ్య ఢిల్లీ వెళ్లేందుకు నిర్ణయం అయితే తీసుకుని ఈ రోజు రాత్రికి ఢిల్లీ వెళ్లేందుకు పూర్తి సన్నాహాలు చేసుకున్నారని మనకు తెలుస్తా ఉంది. రాజశేఖర్ రైట్. ఒకటి ప్రదీప్, ఇంకోటి అంటే చేరికల విషయంలో చేరికల కమిషన్ ఏదైతుందో దాన్ని చర్చించాక మనం నిర్ణయం తీసుకుందామని కూడా ఈరోజు జరిగినటువంటి 3 గంటల పైగా జరిగిన కోమటిరెడ్డి ఇంట్లో జరిగినటువంటి సమావేశంలో నిర్ణయించినట్టు కూడా తెలుస్తుంది. అంటే ఇవన్నీ కూడా కొంతవరకు ప్రభావం చూపడానికి అవకాశం ఉందనుకుంటే, లేదంటే ఆల్రెడీ క్లియర్ కట్గా బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఒక క్లియర్ మ్యాండేట్ అంటే వాళ్ళకి సంబంధించినటువంటి చేరికలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా అధిష్టానం నుంచి క్లియరెన్స్ వచ్చింది అనుకోవచ్చు మనం. అయితే ఈ నేపథ్యంలో ఏదైతే సరితా తిరుపతయ్య జోగులాంబ గద్వాల జిల్లా టికెట్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆశిస్తున్నారు. అయితే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి వ్యవహారం నచ్చక తీరుపై గత కొంతకాలంగా గత 3-4 సంవత్సరాల నుంచి అంటిముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ లో ఏదైతే గద్వాల జిల్లా కాంగ్రెస్ లో ఖాళీ ఉన్న నేపథ్యంలో తనకు ఎమ్మెల్యే టికెట్ కేటాయించాలన్నట్టు కూడా ఢిల్లీ వెళ్తున్నట్టు మనకు సంకేతాలు అయితే అందుతున్నాయి. రాహుల్ గాంధీతో హామీ ఇచ్చిన నేపథ్యంలో హామీ తీసుకొని కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు అయితే ఢిల్లీ వెళ్తున్నట్టు మనకు తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఉమ్మడి గద్వాల జిల్లాలో గత 2-3 రోజుల నుంచి గత వారం రోజుల నుంచి తమ ముఖ్య అనుచరులతో సమావేశాలు ఏర్పాటు చేసుకుని ఈ ఢిల్లీ వెళ్లేందుకు నిర్ణయం తీసుకున్నారన్న మనకు తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలో గద్వాల జిల్లా ముఖ్య నేతలు ఎవరైతే గట్టు కృష్ణమూర్తి, వారి సతీమణి ధనలక్ష్మితో పాటు గద్వాల మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయలక్ష్మి, వారి భర్త
చంద్రశేఖర్ రెడ్డితో పాటు మరికొంతమంది సర్పంచులు ఢిల్లీ వెళ్లేందుకు అయితే ప్లాన్ చేసుకున్నట్టు మనకు తెలుస్తా ఉంది. ఈ రాత్రికి వారు ఢిల్లీ వెళ్లి రేపు రాహుల్ గాంధీ గాని ప్రియాంక గాంధీ గాని వారితో చర్చించి అనంతరం పార్టీలో చేరేందుకు వాళ్ళైతే సిద్ధమయ్యారని చెప్పొచ్చు. రాజు ప్రదీప్, అంటే బీఆర్ఎస్ పార్టీలో నెలకొన్నటువంటి అనిశ్చితి కానీ లేకపోతే నేతలు ఎవరైతే ఉన్నారో అసంతృప్త నేతలు కానీ వీరందరూ కూడా ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ పార్టీని చూస్తున్నట్లు మనకి స్పష్టంగా అర్థమవుతుంది. అంటే వారికి ప్రత్యామ్నాయంగా టికెట్లు కావాలన్నా లేకపోతే ప్రజల్లోకి వెళ్ళి మళ్ళీ వాళ్ళ బలాన్ని నిరూపించుకుంటే కాంగ్రెస్ పార్టీని వేదికగా చేసుకున్న పరిస్థితి ఉందనుకోవచ్చు మనకి జరుగుతున్న పరిణామాలు చూసుకుంటే. అయితే ఈ నేతలంతా మొత్తం కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించిన తర్వాత ఇక్కడ తెలంగాణలో బీజేపీ చతికిల పడిందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే నేతలంతా ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి అసంతృప్తిగా ఉన్నారో వాళ్ళంతా కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. దానికి సానుకూలంగా కూడా రేవంత్ రెడ్డి గతంలోనే చెప్పారు, ఎవరైనా పార్టీలోకి రావచ్చు, ఎవరికైనా మా పార్టీలో అవకాశాలను బట్టి అవకాశం కల్పిస్తామంటూ కూడా చెప్పడంతో వారు కాంగ్రెస్ వైపు చూస్తున్నారన్నట్టు మనకైతే తెలుస్తా ఉంది. దీనికి రేవంత్ రెడ్డి రాష్ట్ర నాయకులు కూడా సానుకూలంగా స్పందించారు. దాంతో పాటు కీలక నేతలు ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ అసంతృప్తులు ఉన్నారో వారికి కూడా సంప్రదింపులు జరుపుతున్నట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే నాయకులంతా నేతలంతా కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అయితే స్వేచ్ఛగా తర్వాత తమకు అనుకూలంగా పనిచేయచ్చు అన్న ఆశాభావంతో అయితే నాయకులు ఉన్నారు. వరుస చేరికలు అన్నీ చూసుకుంటే కనుక కాంగ్రెస్ పార్టీకి ఎంత లబ్ధి చేకూరుతుందో మిగతా పార్టీలు బీఆర్ఎస్కి కొంతవరకు పట్టు తప్పడం కానీ లేకపోతే బీజేపీ పార్టీ ఏదైతే ఉందో ఆ బీజేపీ పార్టీ కూడా కొంతవరకు చేరికల విషయంలో కానీ ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ నేపథ్యం కొంతవరకు వెనక్కి తగ్గినట్టు కూడా కనిపిస్తుంది. ఇవన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చే అంశాలు అనుకోవచ్చు మనం. అయితే ఇప్పటికే బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ప్రజా వ్యతిరేక కార్యక్రమం తాజాగా రైతు బంధు కూడా కేవలం 20% మాత్రమే రైతులకు రైతు బంధు అంటున్నారు. కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా రైతులకు రుణమాఫీ కాకపోవడంతో కూడా రైతులు బీఆర్ఎస్ పార్టీ మీద ఆగ్రహంతో ఉన్నారు. అయితే దీనికి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ ఏదైతే హామీ ఇచ్చిందో హామీని ప్రజలు నమ్ముతూ ఇస్తున్నట్టు ఈ నాయకుల చేరికల ద్వారా మనకైతే స్పష్టంగా తెలుస్తా ఉంది. అయితే మరోవైపు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు గతంలో ఏదైతే రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఇచ్చిన హామీలు నెరవేర్చడంతో కాంగ్రెస్ వైపు వీళ్ళైతే చూస్తున్నట్టు మనకు తెలుస్తా ఉంది. రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ప్రదీప్. నెక్స్ట్ మనం భద్రాద్రి కొత్తగూడెం వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి నవీన్ మనకి అందుబాటులో ఉన్నారు. సో భద్రాచలం వద్ద పెరుగుతున్నటువంటి గోదావరి నీటి మట్టం ఈ నేపథ్యంలో 20 అడుగుల వద్ద ప్రవహిస్తున్నటువంటి గోదావరి నది ఇక నీటి మట్టానికి సంబంధించినటువంటి అక్కడ పరిస్థితి ఎలా ఉంది, పూర్తి అప్డేట్స్ నవీన్ అందిస్తారు. నవీన్ చెప్పండి. రాజశేఖర్, ఏదైతే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గత 2 రోజులుగా ఉపరితల ఆవర్తనంతో అంటే వర్షాభావం అయితే ఎక్కువగా ఉన్నట్లుగా కూడా చూడవచ్చు. ఈ నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ప్రాజెక్టులు కావచ్చు, అదేవిధంగా భద్రాచల గోదావరి నీటి మట్టం కూడా గంటకి పెరుగుతున్నట్లుగా కూడా మనం గమనించవచ్చు. అయితే ఏదైతే భద్రాచలం గోదావరిలో ఇప్పటికీ ప్రస్తుతానికి అయితే 32 అడుగులకు పైగా కూడా నీటి మట్టం పెరుగుతున్న పరిస్థితి కూడా ఉంది. అయితే ఈ రోజు రాత్రి 12 గంటలకు 35 అడుగులు కూడా దాటుతుందని ఏదైతే జిల్లా అధికార యంత్రాంగం అయితే వెల్లడించినట్లుగా కూడా చూడవచ్చు. ఏదైతే మనం కాళేశ్వరం, అదే విధంగా చంద్రవతి, తాలిపేరు ఈ 3 నదుల యొక్క అంటే ఈ 3 నదులు నీటిని అంటే విడుదల చేయడం వల్ల ఆ నీరంతా కూడా ఈ రోజు రాత్రి 12 గంటల వరకు కూడా భద్రాచలం గోదావరికి చేరుకుంటుందని ఈ యొక్క 12 గంటలకైతే 35 అడుగులకి భద్రాచల గోదావరి చేరుకుంటుందని అధికారులు వెల్లడించారు. అయితే అదే విధంగా ఇప్పుడు మన తాలిపేరు ప్రాజెక్టు చూసుకుంటే తాలిపేరులో కూడా సుమారు 22 గేట్లతోటి 46,000 క్యూసెక్ల నీటిని కూడా విడుదల చేస్తున్నట్లుగా కూడా చూడవచ్చు. అదే కిన్నెరసాని ప్రాజెక్టులో కూడా 407 అడుగుల అంటే నీటి మట్టం సామర్థ్యం ఉన్నటువంటి కిన్నెరసానిలో కూడా ఇప్పటికి 398 అడుగుల వరకు కూడా నీరు చేరుకొని నిండు కుండలాగా అయితే కిన్నెరసాని కనిపిస్తున్నట్లుగా కూడా చూడొచ్చు. అంటే ఈ మొత్తంగా చూసుకుంటే మన ఉమ్మడి ఖమ్మం జిల్లాలలో ఈ యొక్క వర్షపాతం వలన ఈ యొక్క నదులు, చెరువులు, అదే విధంగా ఈ యొక్క ప్రాజెక్టులు అయితే నిండు కుండలాగా అక్కడ కనిపిస్తుందని కూడా చూడొచ్చు. అదే విధంగా ఇప్పుడు సింగరేణి అంటే ఇప్పుడు భద్రాద్రి కొత్తగూడెం చూసుకుంటే సింగరేణి వ్యాప్తంగా ఉన్నటువంటి గనులన్నీ కూడా ఈ వర్షాభావం వల్ల ఈ యొక్క బొగ్గు వెలికితీతకు ఆటంకంగా ఏర్పడి చాలా నష్టం కూడా ఏర్పడిందని కూడా చూడొచ్చు. అదే విధంగా ఇప్పుడు జిల్లా యంత్రాంగం కూడా ఏదైతే లోతట్టు ప్రాంతాలు ఉన్నాయో ఆ లోతట్టు ప్రాంతాల ప్రజలందరూ కూడా అప్రమత్తతో ఉండాలని, అదే విధంగా జిల్లా అధికార యంత్రాంగం కూడా అప్రమత్తతోటి వ్యవహరించి లోతట్టు ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించాలని జిల్లా కలెక్టర్ అంటే భద్రాద్రి జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా కూడా అధికారులను ఆదేశించినట్లుగా కూడా మనం గమనించవచ్చు. అయితే ఏదైతే ఇప్పుడు భద్రాద్రి జిల్లా కలెక్టర్ గా ఉన్నటువంటి ప్రియాంకల ఈ యొక్క తుఫాను నేపథ్యంలో ఈ యొక్క వర్షాకాలం నేపథ్యంలో ఇటు చెర్ల, భద్రాచలం, అదే విధంగా దుమ్ముగూడెంలో ఈ రోజు అయితే సమీక్ష సమావేశాలు కూడా నిర్వహించినట్టుగా కూడా చూడొచ్చు. అయితే చెర్లలో
ఏదైతే చెర్లలో ఈ యొక్క వర్షాభావంకి సంబంధించి అక్కడ ఉన్నటువంటి తాలిపేరు ప్రాజెక్టు అంటే ఇన్ఫ్లో అండ్ అవుట్ఫ్లో సంబంధించినటువంటి అక్కడ అధికారులతోటి ఈ యొక్క సమీక్షా సమావేశం నిర్వహించి అక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా అధికారులకు ఈ ఆదేశాలు జారీ చేసినట్లుగా కూడా చూడొచ్చు. అదే విధంగా ఇప్పుడు భద్రాచలంలో ఏదైతే లోతట్టు ప్రాంతాల ప్రజలందరినీ కూడా నన్నపనేని మోహన్ అంటే ఈ యొక్క లోతట్టు ప్రాంతాల ప్రజలను తీసుకొచ్చి ఇక్కడ వీళ్ళని జాగ్రత్తగా చూసుకోవడానికి ఉన్నటువంటి ప్రాంతాన్ని కూడా ఈ రోజు ఈ కలెక్టర్ సందర్శించినట్లుగా కూడా మనం చూడొచ్చు. అంటే మొత్తంగా చూసుకుంటే ఈ రోజు రాత్రికి 35 అడుగులకైతే గోదావరి నీటి మట్టం చేరుతుందని లోతట్టు ప్రాంత ప్రజలందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని అయితే వీరు అధికారులు వెల్లడించారు. అయితే గత ఏడాది ఈ యొక్క వర్షాకాలంలోనే ఈ యొక్క అంటే సుమారు గోదావరి 71 అడుగులకు కూడా చేరుకొని ఉగ్ర రూపం కూడా తాల్చిందని కూడా చెప్పొచ్చు. దీంతో ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి లోతట్టు ప్రాంత ప్రజలందరూ కూడా వాళ్ళు అంటే గృహాలను కావచ్చు లేకపోతే అనేక ఆస్తి నష్టం కూడా వాటిల్లింది. అంటే ఇదంతా కూడా జరగకుండా ఇప్పుడే ముందస్తు చర్యలు తీసుకోవడానికి జిల్లా యంత్రాంగం అయితే సిద్ధమైందని కూడా చెప్పొచ్చు. అయితే ఇంకా 2-3 రోజులు ఈ వర్షపాతం ఈ యొక్క ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నారు. అదే విధంగా వాతావరణ శాఖ ఈ యొక్క ఉమ్మడి ఖమ్మం జిల్లా రెడ్ జోన్ గా ప్రకటించిన నేపథ్యంలో ఇక్కడ అంటే ఈ యొక్క నీటి మట్ట అంటే ఈ ప్రాజెక్టులు కావచ్చు అదే విధంగా ఈ యొక్క గోదావరి నీటి మట్టం మరింతగా పెరిగే అవకాశం ఉందని దీనిపై ముందస్తు చర్యలు తీసుకోవాలని ఇటు జిల్లా ప్రజలు కావచ్చు లేదంటే లోతట్టు ప్రాంత ప్రజలైతే ఆశాభావం వ్యక్తం చేస్తున్నట్లుగా కూడా చూడొచ్చు. రాజశేఖర్ రైట్. నవీన్, ఇంకోటి అంటే ప్రధానంగా మరికొన్ని రోజులు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వైపు చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే మీరు అన్నట్లు గోదావరి ఉధృతి పెరుగుతుంది, రాత్రికి 36 అడుగుల వరకు చేరుకునే అవకాశం కూడా 12 గంటల వరకు చేరుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో అంటే జరుగుతున్నటువంటి పరిణామాలు లేకపోతే అధికారులు ముందుగా అంటే జరిగిన నష్టాన్ని అంచనా వేస్తూ ప్రజలు అప్రమత్తం చేయడం కానీ వ్యవసాయానికి సంబంధించినటువంటి రైతులు కానీ లేకపోతే ప్రాంతంలో ఉన్నటువంటి అంటే ప్రజలు ఎవరైతే ఉన్నారు లోతట్టు ప్రాంత ప్రజలు కూడా అప్రమత్తం చేసే దిశగా ప్రయత్నాలు అంటే చేస్తున్న నేపథ్యంలో ఎలాంటి ముందస్తు సూచనలు ఏమైనా చేసిందంటే మీడియాకి కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంత ప్రజలకు కానీ? ఏదైతే ఇప్పుడు జిల్లా యంత్రాంగం ఉందో వాళ్ళు లోతట్టు ప్రాంత ప్రజలందరినీ కూడా అత్యవసరం అయితే తప్ప బయటికి రావద్దని అదే విధంగా అంటే ఈ యొక్క లోతట్టు ప్రాంతాలలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకైతే అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంటుందని కూడా చెప్పొచ్చు. అదే విధంగా ఏదైతే జలాశయాలలో అంటే వీరు ఏదైతే చేపల వేటకు వెళ్తారో వారిని వెళ్ళొద్దని కూడా వీరు చెప్పిన పరిస్థితి ఉంది. అదే విధంగా ఈ యొక్క అంటే మన్యం జిల్లాగా ఉన్నటువంటి భద్రా జిల్లాలో అంటే అనేక ప్రాంతాలలో కూడా ఈ యొక్క బ్రిడ్జిలపై నుంచి వాటర్ పొంగి పొర్లే ఆయకట్లపై నుంచి కూడా వాటర్ వెళ్తుంది కాబట్టి వాటన్నిటికీ కూడా రహదారులు మూసేయాలని ఈ యొక్క రవాణా సౌకర్యాన్ని అటువంటి ప్రాంతాలకు ఆపేయాలని కూడా జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేసినట్లుగా కూడా మనం గమనించవచ్చు. అంటే ఈ యొక్క జిల్లాలో అయితే ఈ ఉమ్మడి జిల్లాలో కూడా అనేక ప్రాంతాలలో అంటే బిలో బ్రిడ్జెస్ లోవర్ బ్రిడ్జెస్ ఉండడం కారణంగా ఈ యొక్క నదులు కావచ్చు వాగులు కావచ్చు కొద్దిపాటి వర్షపాతానికి అవన్నీ కూడా పొర్లి పొంగుతుంటాయి. అంటే ఈ నేపథ్యంలో ఆ వాగులను కావచ్చు నదులను కావచ్చు ఆ బ్రిడ్జిలు మించి దాటద్దని కూడా ప్రజలకైతే సంకేతాలు జారీ చేశారు. ఎవరు కూడా అత్యవసరం అయితే తప్ప బయటికి రాకూడదని వీరైతే ఆదేశాలు కూడా జారీ చేసినట్లుగా చూడొచ్చు. అంటే మరో 2-3 రోజులు ఈ వర్షపాతం ఉండటం వలన ఈ యొక్క నీటి మట్టాలు అయితే పెరిగే ప్రమాదం ఉంది. అదే విధంగా భద్రాచలంలో చూసుకుంటే భద్రాచలం గోదావరి పరిహావక ప్రాంతాలన్నీ కూడా నీట మునిగే అవకాశం ఉంది లోతట్టు ప్రాంతాలు. అదే విధంగా బూర్గంపాడు అంటే పోయిన సంవత్సరం చూసుకుంటే మనం బూర్గంపాడు మండలంలో కూడా కొన్ని గ్రామాలు నీట మునిగాయి. అంటే వీటన్నిటి అంటే దీని అంతటికి కూడా కారణం అంటే పోలవరం బ్యాక్ వాటర్ కూడా ఈ యొక్క భద్రాచలాన్ని ముంచెత్తే అవకాశం ఉంది. అదే విధంగా కరకట్ట పెంచుతామని పోయిన సంవత్సరం ఏదైతే అంటే సీఎం కేసీఆర్ భద్రాచలం పర్యటనలో ఉన్నప్పుడు కరకట్ట హైట్ పెంచుతామని పొడుగు పెంచుతామని వాగ్దానాలు చేశారు. కానీ ఈ సంవత్సరం కావస్తున్నా కూడా మళ్ళీ వర్షాకాలం వచ్చి గోదావరి పెరుగుతున్న పరిస్థితుల్లో కూడా ఇప్పటికీ కూడా దానికి సంబంధించిన పని ఏ ఒక్కటి కూడా ప్రారంభం కాకపోవడంతో ఇది భద్రాచల ప్రజలైతే ఈ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వంపై అయితే విసిగినట్లుగా కూడా చూడొచ్చు. అదే విధంగా ఇటు మొన్న చూసుకుంటే ఈ యొక్క ఏదైతే కేసీఆర్ ఇచ్చిన వాగ్దానాలని కూడా ఇంకా నెరవేర్చలేదని అక్కడి శాసనసభ్యులు పోదెం వీరయ్య పోలీస్ స్టేషన్ లో సీఎం కేసీఆర్ మీద కంప్లైంట్ చేసిన పరిస్థితి కూడా ఉంది. అంటే ఏదైతే ఈ వర్షాకాలంలో భద్రాచల వాసులకైతే సురక్షితం అంటే రక్షణ లేదని చెప్పొచ్చు. ఎందుకంటే కరకట్టకు పోయినసారి ఇంకొంచెం హైట్ తక్కువగా ఉండుంటే మాత్రం భద్రాచలం అంతా కూడా మునిగిపోయే ప్రమాదం ఉంది. అదే విధంగా ఈ సంవత్సరం కూడా ఇప్పటి వరకు వర్షాలు 1 నెల రోజులు లేట్ రావడం వలన ఇప్పటి వరకు అయితే ఎటువంటి ప్రభావం చూపెట్టలేదు. కానీ ఇప్పుడు వచ్చినటువంటి వర్షపాతం అనేది ఇంకా గత 2-3 రోజులు ఉంది. అదే విధంగా జిల్లాని రెడ్ జోన్ గా ప్రకటించిన నేపథ్యంలో ఎటువంటి పరిస్థితులు ముందు ఉంటాయా అని చెప్పి భద్రాద్రి ప్రజలైతే భయపడుతున్న పరిస్థితి అయితే ఉంది. రాజశేఖర్.
థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ నవీన్. మనం వరంగల్ వెళ్దాం. వరంగల్లో మా ప్రతినిధి స్వామి మనకి అందుబాటులో ఉన్నారు. అక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లాలో దంచి కొడుతున్నటువంటి వర్షం, రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాకు వచ్చేటప్పటికి వర్షాలు కూడా పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాజీపేట, హనుమకొండ వరంగల్ కేంద్రాల్లో భారీగా వర్షం పడినటువంటి పరిస్థితి. ఇండ్లకే నగర వాసులందరూ కూడా పరిమితమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రామన్నగూడెం వద్ద పుష్కర ఘాట్కు గోదావరి నీరు ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి, అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు స్వామి చెప్పండి. రైట్ రాజశేఖర్, గుడ్ ఈవినింగ్. మొత్తానికైతే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా గత 2 రోజులు కురుస్తున్న భారీ వర్షాలకు మాత్రం అయితే చెరువు కుంటలతో పాటు వాగులు వంకలు పొంగుతున్నాయని చెప్పొచ్చు. మొత్తానికైతే ఈ ములుగు జిల్లాలోని ఏటునాగారం వాజేడు మండలంలో కూడా బొగత జలపాతం అయితే పొంగి పొరలాడుతుందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే అక్కడికి పర్యాటకులు కూడా తిలకించడానికి పోనున్న నేపథ్యంలో కూడా వాళ్ళందరినీ కూడా రెడ్ జోన్ గా ప్రకటించిన పరిస్థితి కనపడుతుంది. ప్రయాణికులు కూడా అక్కడికి సందర్శించదని చెప్పి కూడా బోర్డు పెట్టిన పరిస్థితి అయితే కనపడతా ఉంది. మొత్తానికైతే లక్నవరం బుసాపూర్ అంటే ములుగు సమీపంలో ఉన్న లక్నవరం చెరువు కూడా పొంగి పొరలైపోతుందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే అక్కడ రామన్నగూడెం గోదావరి పర్యాటక ప్రాంతం కాబట్టి అక్కడికి మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, జార్ఖండ్ ఇక్కడ నుంచి కూడా గోదావరి నదులు అంటే మహారాష్ట్రలో కూడా వరద నీరు ఎక్కువ రావడంతో కూడా గోదావరి జలాలు కూడా బాగా పొంగిపోతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి 13 ఫీట్లు ఉన్న నీరు కూడా 19 ఫీట్లకు చేరుకుందని చెప్పుకోవచ్చు. మరి ఇప్పటికైతే 60 సెక్యూరిటీ మీటర్లు అంటే 19 నుంచి కూడా 60 వరకు పేరుకునే సెక్యూరిటీ మీటర్ కూడా పేర్కొనే అవకాశాలు కూడా ఎక్కువ కనపడతాయని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే అక్కడ గోదావరి పరివాహక ప్రాంతంలో కూడా రామన్నగూడెంలో కూడా అలర్ట్ చేశారు. మొత్తానికి ఐటీడీ అధికారులు కావచ్చు, లేదా ములుగు జిల్లా కలెక్టర్ కావచ్చు, మొత్తానికైతే అక్కడ అప్రమత్తం చేశారని చెప్పొచ్చు. అట్లాగే కూడా భూపాలపల్లి కాళేశ్వరం ప్రాజెక్టు కూడా పొంగి పొరలుతుందని చెప్పొచ్చు. మహారాష్ట్ర నుంచి కూడా గోదావరి నదులు అంటే ప్రవహిస్తున్న నేపథ్యంతో కూడా గోదావరి కాళేశ్వరం ప్రాజెక్టు మేడిగడ్డ దగ్గర కూడా 35 గేట్లను కూడా ఆల్రెడీ వదిలేనని చెప్పుకోవచ్చు. అంటే నీరు కూడా బాగా పొంగి పొరులుతుందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా అక్కడక్కడ పడుతున్నది. అంటే మొత్తానికి 3 రోజుల పాటు కురుస్తున్న వర్షానికి మాత్రము అంటే పెంకుటిల్లు కావచ్చు, పూరీలు కావచ్చు, నీలమట్టమే చెప్పుకోవచ్చు. మొత్తానికి ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా అంటే వరంగల్ జిల్లాలో కూడా ఒకరు అంటే ఇల్లు కూలి కూడా మన మృత్యువాత ఘటన కూడా నెలకొందని చెప్పుకోవచ్చు. మొత్తానికైతే ఇప్పటికీ హన్మకొండ జిల్లాలో సిగ్న పట్నాయక్ మాత్రం రానున్న 3 రోజుల పాటు కూడా భారీ వర్షాలు ఉన్న నేపథ్యంలో కూడా ప్రయాణికులు మాత్రము అత్యవసరాలకు మాత్రమే వెళ్ళాలి, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకూడదు అని చెప్పుకున్న పరిస్థితి, హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి కనపడుతుంది రాజశేఖర్. స్వామి, ప్రధానంగా అంటే ఏడాది చూసుకుంటే మనకి ఋతుపవనాల రాక కూడా ఆలస్యం నేపథ్యం, వర్షాలు కూడా ఇప్పుడు పడుతున్నాయి, మరికొన్ని రోజులు కూడా ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలన్నీ దానికి సంబంధించినటువంటి ఏమైనా అధికారులు లెక్కలు తీసుకొని అప్రమత్తంగా ఉండాలని, దానికి సంబంధం అంటే ముందస్తు చర్యలు ఏమైనా తీసుకున్నట్లే తెలుస్తుందో, దానికి సంబంధించిన అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా? రైట్ రాజశేఖర్, మొత్తానికైతే మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లా మొత్తానికి చూసుకుంటే అంటే మొత్తం ఇది అంటే జిల్లా అధికారులు కావచ్చు, లేకపోతే సంబంధిత అంటే రెవెన్యూ డిపార్ట్మెంట్లే కావచ్చు, ఐటీడీ అధికారులు కావచ్చు, ఏజెన్సీ ప్రాంతాలకు మాత్రము చేపల వేటకు వెళ్లే వాళ్ళని కూడా బోయిలు కూడా అంటే దరిదాపుగా అక్కడికి గోదావరి నది ప్రాంతానికి కూడా వెళ్లకుండా కూడా హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి కనపడుతుంది. మొత్తానికైతే పోలీస్ శాఖ కూడా అప్రమత్తమైన తెలుస్తా ఉంది. ఇక్కడికి నైట్ పూట ప్రయాణం చేసే వారిని కూడా ఆ డబుల్ రైడింగ్ తో కూడా ఇప్పటికి కూడా వాహనాలను ఆపేసే పరిస్థితి కూడా కనపడతా ఉంది. ఏటునగరం ప్రాంతంలో కూడా మొత్తం అంటే దరిదాపుగా అక్కడ వాహనం తనిఖీలు ఏర్పాట్లు అయితే చేశారు. అక్కడ బారిగేట్లు కూడా ఏటునగరం ప్రాంతం కూడా బారిగేట్లు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనపడతా ఉంది. మొత్తానికి బొగత జలపాతం పక్కన అయితే మొత్తానికి ఆ పర్యాటక కేంద్రాన్ని మూసేసిన పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికైతే అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. అంటే ప్రజల పట్ల కూడా చెప్పుకోవచ్చు. మొత్తానికి ప్రయాణికుల పట్ల కూడా హెచ్చరికలు ఎప్పటికప్పుడు కూడా వాతావరణ శాఖను బట్టి కూడా ఇక్కడ ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తున్న నేపథ్యంలో కూడా అధికారులు ముందస్తు ఉందని చెప్పుకోవచ్చు. మొత్తానికి చూసుకుంటే ఇక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లా కూడా ఎలాంటి అంచనా సంఘటనలు జరగకుండా కానీ అంటే ప్రవాహ ప్రాంతానికి ఎవరు గురి కావద్దని చెప్పి కూడా రానున్న నేపథ్యం అంటే రానున్న 3 రోజుల పాటు భారీ వర్షాలకు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా వాతావరణ శాఖతో పాటు కూడా పోలీసులే కావచ్చు, రెవెన్యూ డిపార్ట్మెంట్ యంత్రాంగం కావచ్చు, జిల్లా కలెక్టర్ కూడా సంబంధిత అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేసినట్టయితే తెలుస్తా ఉంది రాజశేఖర్. స్వామి, ఫైనల్గా అంటే మరికొన్ని రోజులు వర్షాలు ఉన్న నేపథ్యంలో ఎవరైతే కొన్ని పంటలు కూడా నష్టపోయే అవకాశం ఉంటుంది, అంటే ఆ నేపథ్యంలో ముందస్తు ఏమైనా జాగ్రత్తలు తీసుకోమని వాతావరణ శాఖ ఏమైనా చెప్పినటువంటి పరిస్థితి, అంటే అక్కడ ఉన్నటువంటి అధికారులు అలర్ట్ అవ్వడం కానీ రైతుల్ని కొన్ని పంటలకు సంబంధించినటువంటి ముందస్తుగానే చర్యలు తీసుకోవడం ఏమైనా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉందా? ఓకే రాజశేఖర్, కరువు కొన్నాళ్ళు కాలం ఒకే రోజన్న చందంగా కూడా ఇవాళ ఋతుప్రవాహనాలు మొత్తం వీస్తున్న అంటే అల్పపీడనాలు ఏర్పడ్డ ప్రాంతంగా కూడా మొత్తానికైతే ఇక్కడ
ఆ ఉమ్మడి వరంగల్ జిల్లాకైతే మాత్రం ఇటు దట్టమైన అడుగులు ఛత్తీస్గఢ్ కావచ్చు, ఇటు మహారాష్ట్ర కావచ్చు, మొత్తానికి దట్టమైన అడుగులు ఉండటంతో కూడా ఋతుపవనాలు కూడా ఎక్కువ వీచే అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా ఆ వాతావరణ శాఖ పరిస్థితి తెలుపుకున్న పరిస్థితి అయితే కనపడుతుంది. మొత్తానికైతే ఇక్కడ చర్యలు అయితే కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. ఇక్కడ మొత్తానికి కాళేశ్వరం ప్రాజెక్టే కావచ్చు, ఇక్కడ ఏటూరు నాగరం సైడ్ ప్రాంతమే కావచ్చు, ములుగు జిల్లాలో కూడా అప్రమత్తం చేసిన పరిస్థితి అయితే కనపడుతుంది రాజశేఖర్. రైట్ స్వామి, ప్రధానంగా ఇంకోటి అంటే ఆరోగ్య శాఖకు సంబంధించి కూడా అంటే ఇలాంటి వర్షాలు వచ్చేటప్పుడు జాగ్రత్తలు చిన్నపిల్లలు కానీ వృద్ధులు కానీ ప్రధానంగా ఇలాంటి తుఫాను లేకపోతే అల్పపీడనం ఏర్పడిన సందర్భాల్లో ఇబ్బంది పడే అవకాశం ఉంటున్న నేపథ్యంలో అంటే వారికి సంబంధించినటువంటి జాగ్రత్తలు ఏమైనా వైద్య శాఖకు సంబంధించినటువంటి తెలియజేశారా? రైట్ రాజశేఖర్, ఇది మొత్తానికైతే ఏజెన్సీ ప్రాంతాలకు కూడా చిన్నపిల్లలు కావచ్చు, హాస్పిటల్ కు దూరంగా ఉండే ప్రాంతాలు ఏజెన్సీ ప్రాంతాలు భావించవచ్చు. మొత్తానికైతే వాళ్ళకు కూడా అంటే మెడికల్ కు సంబంధించిన డిఎంహెచ్ఓలు కానీ ఇప్పుడు మెడికల్ ఆఫీసర్లను కానీ సంబంధించిన అంటే గ్రామాలలో ఉన్న ఏఎన్ఎంలు కావచ్చు, పిహెచ్సి అంటే ఏరియా హాస్పిటల్ డాక్టర్లు కూడా అప్రమత్తం చేశారు. మొత్తానికైతే ఏటూరు నగరం ఏరియా హాస్పిటల్లో కావచ్చు, ఏజెన్సీ ప్రాంతంలో కూడా అంటే సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా కూడా వాళ్ళు అంటే వచ్చే అంటే వాటర్ కూడా దూరంగా ఉండాలని చెప్పి కూడా వచ్చే వ్యాధులను కూడా అరికట్టాలని చెప్పి కూడా అక్కడికి అంటే ఇప్పటికే గ్రామాలలో కూడా సంబంధిత అధికారులు అయితే వైద్య అధికారులు అయితే మాత్రం ఇప్పటికే ఆ గ్రామాలలో పర్యటిస్తున్న నేపథ్యం అయితే కనపడతా ఉంది. మొత్తానికి పిల్లలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. ఇప్పుడు వానలలో కూడా పిల్లలను తిరగనీయకూడదు. సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి. అంటే గడిచిన కొన్ని సంవత్సరాలు కూడా కోవిడ్ తో బాధపడిన పరిస్థితి కనపడుతుంది. కొంతమంది కోవిడ్ వ్యాక్సిన్ కూడా తీసుకున్న పరిస్థితి కనపడతా ఉంటుంది. కాబట్టి అంటే ఇప్పుడు వచ్చే వర్షాలు కూడా తడవకూడదని చెప్పి కూడా క్యాషన్స్ ఇచ్చిన పరిస్థితి కనపడతా ఉంది. మొత్తానికి చూసుకుంటే ఇప్పుడు అయితే మాత్రం ఇప్పుడు ఆరోగ్య శాఖతో పాటు విద్యుత్ శాఖతో కూడా అప్రమత్తం చేసిన పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే విద్యుత్ అంతరాయంతో కూడా ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఉరుముల వానలతో కూడా పిడుగులు పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి అక్కడ ఆ పోల దగ్గర కూడా అంటే విద్యుత్ స్తంభాల దగ్గర కానీ లైన్ల దగ్గర కానీ ఉండకూడదు. అక్కడ అంటే సెల్ ఫోన్లు కూడా వాడకూడదు అని చెప్పి కూడా పరిస్థితి వైద్య శాఖతో కూడా విద్యుత్ శాఖ అధికారులను కూడా అప్రమత్తం చేసిన పరిస్థితి కనపడుతుంది రాజశేఖర్. ఫర్ అప్డేట్స్ స్వామి. నెక్స్ట్ మనం కరీంనగర్ వెళ్దాం. కరీంనగర్లో మా ప్రతినిధి శ్రీకాంత్ మనకి అందుబాటులో ఉన్నారు. అక్కడ ప్రధానంగా చూసుకుంటే హైకమాండ్ దృష్టికి రామగుండం రాజుకి వెళ్ళినట్లు తెలుస్తా ఉంది. ఇక కేటీఆర్ ఆదేశాలతో రంగంలోకి మంత్రి కొప్పుల ఈశ్వర్ దిగిట్లు తెలుస్తా ఉంది. రెబల్ అభ్యర్థులు బొచ్చుకించే పనిలో ఆయన ఉన్నట్లు తెలుస్తుంది. జిల్లాలో సాయంత్రం రెబల్ అభ్యర్థులతో భేటీ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఆశీర్వాద యాత్ర పేరుతో ఎవరైతే ఉన్నారో రెబల్స్ అందరూ కూడా పాదయాత్ర చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి, పూర్తిగా అంటే కేటీఆర్ చొరవ తీసుకోవడం అనేది ఏ విధంగా చూడొచ్చు అంటారు? అప్డేట్స్ ఏంటి చెప్పండి శ్రీకాంత్. థ్యాంక్ యూ రాజశేఖర్. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పెద్దపల్లి జిల్లాకు సంబంధించి రామగుండం నియోజకవర్గం ప్రతిరోజు కూడా వార్తల్లో నిలుస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. రామగుండం ఎమ్మెల్యే కోరుకట్టి చందర్ కు వ్యతిరేకంగా 5 రెబల్ అభ్యర్థులు ఉద్యమిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. ఈ సందర్భంగా రామగుండం నియోజకవర్గంలో రాజకీయాలు రోజు రోజుకు హాట్ గా మారుతున్నాయి. అంటే ప్రతిరోజు కూడా వీళ్ళంతా రెబల్స్ అభ్యర్థులు కూడా ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా గలం వింపి ఒక ప్రజా చైతన్య యాత్ర కూడా మొదలు పెట్టారు. ఈ స్థానం నుంచి అంటే ఏదైతే రామగుండం నియోజకవర్గం నుంచి మళ్ళీ వచ్చే ఎన్నికలలో అధికార ఎమ్మెల్యేకు మాత్రం టికెట్ కేటాయించొద్దు అంటూ కూడా వీళ్ళంతా ఒక్కటయ్యి తమ 5 ఎవరికి టికెట్ కేటాయించినా తాము గెలిపించుకుంటాం, ముచ్చటగా 3వసారి సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టాలని చెప్పేసి కూడా వీళ్ళంతా నినదిస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. అయితే ఇందుకు వీళ్ళంతా కూడా ఒక ప్రణాళికను సిద్ధం చేసుకొని రహస్య సమావేశాలు ఏర్పాటు చేసుకొని ఇటీవల తీర్మానం కూడా చేసుకున్నారు. దీనికి సంబంధించి నిన్న ఒక బహిరంగ లేఖను కూడా విడుదల చేశారు. అంటే ఒక శవ రాజకీయాలు చేస్తున్నాడు ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అంటూ కూడా వీళ్ళంతా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కింది స్థాయి నేతలు ఎవరు కూడా గుర్తించట్లేదు, తమలందరినీ అణిగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు, తనకు అనుకూలమైన వారికే ప్రాధాన్యత ఇస్తున్నాడు అంటూ కూడా వీళ్ళంతా ఉద్యమిస్తున్న పరిస్థితి. ప్రతి ఇంటింటికి వెళ్ళి కూడా వీళ్ళంతా ప్రచారం చేస్తున్న పరిస్థితి. అయితే వీళ్ళపై నిన్న 2 రోజుల క్రితము ఎమ్మెల్యే కూడా ఈ 5 అభ్యర్థులకు సంబంధించి క్రమశిక్షణ రాహిత్య చర్యల కింద ఒక సమావేశం ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున కూడా కార్యకర్తలంతా సమీకరించి వాళ్ళందరితో కూడా మూకుమ్మడిగా ఏకాభిప్రాయానికి తీసుకొచ్చి వీళ్ళందరినీ వేటు వేయాల్సిందే, పార్టీ నుంచి బహిష్కరించాల్సిందే అనేది చర్చించినట్టుగా కూడా మనకంతా తెలుస్తుంది. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది, ఇలాంటి పరిస్థితుల్లో ఈ విషయం అంతా కూడా రామగుండం గురించి సంబంధించి వీళ్ళంతా కూడా ఏదైతే
మంత్రి కేటీఆర్ కి ఈ విషయం కూడా చేరినట్టు తెలుస్తుంది. ఎస్, హైకమాండ్ దృష్టికి వెళ్ళటువంటి రామగుండం రాజకీయం ఇక నేపథ్యంలో ఇక కొప్పులేశ్వర పూర్తిగా బాధ్యతలు తీసుకున్నట్లు తెలుస్తోంది. అక్కడ నుండి జరుగుతున్నటువంటి అనిశ్చిత పరిస్థితి ఏదైతే ఉందో, రెబల్స్ చేస్తున్నటువంటి ఆశీర్వాదం యాత్ర అనేది సంబంధించినటువంటి నేతలందరూ కూడా బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అంటే మొత్తానికి ఏదైనప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితిలో పూర్తిగా రామగుండం నిత్యం వార్తల్లో నిలుస్తున్నటువంటి పరిస్థితి. శ్రీకాంత్ చెప్తున్నాడు అంటే అక్కడ ఉన్నటువంటి పూర్తిగా బీఆర్ఎస్లో అనిశ్చితి నెలకొంది. సాక్షాత్తు ఎమ్మెల్యే కోరికంటి చంద్రపైన వ్యతిరేకత ఏర్పడినటువంటి పరిస్థితి. అంటే హైకమాండ్ దృష్టికి మరికొన్ని రోజులు ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఇప్పటి నుంచే సద్దుమణి చేసే ప్రయత్నం కూడా జరుగుతున్నట్లు మనం అర్థం చేసుకోవచ్చు. ఎస్, ఇది ఇవాళ రిపోర్టర్స్ టైం. రేపటి రిపోర్టర్స్ టైంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, నిజం కోసం జనం కోసం.